ది ప్రింట్ పత్రికలో ఒక ఆర్టికల్ ప్రింట్ అయింది. రిపోర్టరు టీటీడీ సీఈఓ శ్యామలారావు గారిని ఒక క్వశ్చన్ అడిగారు. కల్తీ అనేటువంటిది జరిగిందా, జరగలేదు అని చెప్పారు ఆయన. టెండర్ ప్రకటించింది మార్చిలో, అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు. మే 8న ఏఆర్ డైరీ ఫామ్ టెండర్ దక్కించుకుంది. మే 15న నెయ్యి కోసం ఆర్డర్ పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్లో ఈ కొత్త సీఈఓ శ్యామలారావు గారు వచ్చారు. ఈ మే 15న పెట్టిన ఆర్డర్కి ఏఆర్ డైరీ ఫామ్ వాళ్ళు జూలైలో సప్లై చేశారు నెయ్యి. 10 ట్యాంకర్లు వచ్చాయి నెయ్యి. ఈ 10 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు అనుమానాస్పదంగా అనిపించాయి. ఈ 4 ట్యాంకర్లు అనుమానంగా ఎందుకు అనిపించాయి అంటే వాసన బట్టి కొంచెం తేడాగా ఉన్నాయి అనిపించాయట. తేడాగా ఉన్నాయి కదా అని చెప్పేసి 4 ట్యాంకర్లని ఆపేసి వీటి శాంపిల్స్ని టెస్ట్కి పంపించారు. ఇప్పుడు సోకాళ్ళు ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ పదార్థాలన్నీ అందులో కలిసినట్టుగా తెలిసింది కాబట్టి ఆ 4 ట్యాంకర్లని పక్కన పెట్టేశారు. జరిగిన ప్రాసెస్ ఇది. ఒక సీఈఓ గారు 4 ట్యాంకర్లలో స్మెల్ బట్టి తేడా ఉందని గమనిస్తారు. మిగతా వాటిని ఏమాత్రం అనుమానించకుండా పంపించేస్తారు. మొదటి సప్లై ఇది. మార్చిలో టెండర్, మేలో కన్ఫర్మ్ అయింది, జూలైలో సప్లై అయింది. మీ కామన్ బ్రెయిన్తో, లాజిక్తో ఆలోచించి మీరు ఏ కంక్లూజన్కి వస్తారో మీరు చెప్పండి నాకు.